ప్రియమైన వీక్షకులారా, మిత్రులారా, మన ల్యాండ్ క్లినిక్ ఛానల్ ద్వారా ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా భూములకు సంబంధించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ కష్టాలను దూరం చేసేందుకు గట్టిగా ప్రయత్నం ప్రారంభించాం. ఇంతేకాక మన యూట్యూబ్ ఛానల్లో కొందరు వీక్షకులు వెబ్లాండ్ సమస్యలు వివరించమని కోరి ఉన్నారు. ఇందులో భాగంగా ఈ ఎపిసోడ్ను వివరించడం జరిగింది. వారికి కూడా ఈ ఎపిసోడ్ పనికొస్తుంది. పొందూరు గ్రామానికి చెందిన పుష్పరాజ్ 2011లో 38 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. 14 ఏళ్ల తర్వాత ఆ భూమిని అమ్ముకుందామని ప్రయత్నం చేశాడు. అయితే ఆ భూమి ఆన్లైన్ రెవెన్యూ రికార్డులలో ఎక్కడా కనిపించడం లేదని తెలుసుకున్నాడు. ఆ కొనుగోలుదారుడు ఆ సర్వే నంబర్ను 156/22 38 సెంట్లను వెతికితే ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా దాని జాడే కనిపించలేదు. మ్యుటేషన్ దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం లేదు. ఏమైపోయినట్టు నా భూమి మీద నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, అయితే నా భూమి ఎందుకు కనిపించదు అని అతడిని ఆ ప్రశ్న వేధించింది. పొందూరు తహసీల్దార్కి దరఖాస్తు చేసుకున్నాడు. నా భూమిని సర్వే చేయమని చెప్పి చలానా కట్టాడు. సర్వే చేయడం కూడా జరిగింది. దున్నుతున్న భూమి వాస్తవమే, అతనిదే. ఎఫ్ఎంబి వెరిఫై చేశారు. అందులో సర్వే నంబర్ 156/22 కనిపించింది. ఎస్ఎల్ఆర్ కూడా వెరిఫై చేశారు. అందులో సర్వే నంబర్ 156/22 కనిపించింది. కానీ ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో అంటే వెబ్లాండ్లో అది కనిపించట్లేదు. కనిపించకపోతే రిజిస్ట్రేషన్ కాదు, మ్యుటేషన్ కాదు, పాస్బుక్ రాదు. ఏమిటి దీనికి పరిష్కారం? పుష్పరాజు పొందూరు తహసీల్దార్ ముందు ఒక పిటిషన్ దాఖలా చేశాడు. తను కొనుగోలు చేసిన రిజిస్టర్ డాక్యుమెంట్ని ఇచ్చాడు. 38 సెంట్లు ఏ రకంగా కొనుగోలు చేశాడో తెలియచేశాడు. ఆ షెడ్యూల్ భూమిపై 156/22 38 సెంట్ల విస్తీర్ణం వెబ్లాండ్లో ఎక్కడా కనిపించడం లేదు. అందువల్ల వెబ్లాండ్ పోర్టల్లో సర్వే నంబర్ 156/22ను ఆ కనిమెట్ట గ్రామంలో నమోదు చేయాలని తహసీల్దార్ని అభ్యర్థించాడు. తహసీల్దార్ దాన్ని వెరిఫై చేస్తే అది భూమి రికార్డులలో ఆన్లైన్లో అప్లోడ్ చేసే సందర్భంలో సర్వే నంబర్ 156/22ను అప్లోడ్ చేయడం మర్చిపోయారని చెప్పి తేలింది. అది నేడు గమనించారు. ఇప్పుడు ఆ సర్వే నంబర్లు అప్లోడ్ చేయాలంటే అది జాయింట్ కలెక్టర్ గారి అనుమతి కావాలి. దీనికోసం తహసీల్దార్ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీలో ఒరిజినల్ రెవెన్యూ రికార్డులతో సరిపోల్చాలి. ఎఫ్ఎంబితో, ఎస్ఎల్ఆర్తో కంపేర్ చేయాలి. ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి. ఇవన్నీ చేసినాక అడంగల్తో కంపేర్ చేయాలి. ఎస్ఎల్ఆర్ ప్రకారము 38 సెంట్లు కనిపిస్తుంది. అది రైతువారి నంజగా వర్గీకరించింది. షెడ్యూల్డ్ భూమి అంటే అది ప్రైవేటు భూమిగా నమోదయ్యింది. ఎఫ్ఎంబి ప్రకారము సర్వే నంబర్ 156/24 సబ్ డివిజన్లుగా చేయబడింది. దాని విస్తీర్ణము మొత్తము 4 ఎకరాల 64 సెంట్లుగా నమోదు చేయబడింది. ఎఫ్ఎంబి ప్రకారము ఆ భూమి పుష్పరాజు ఆధీనంలోనే ఉంది. ఈసీ ప్రకారము 2011 నుండి ఇప్పటి వరకు ఎటువంటి క్రయ విక్రయాలు కూడా జరగలేదు. వెబ్లాండ్ అడంగుల ప్రకారము షెడ్యూల్డ్ భూమి ఈ కింద విధంగా ఉంది. ఎస్ఎల్ఆర్లో అంటే సర్వే ల్యాండ్ రిజిస్టర్లో 4 ఎకరాల 64 సెంట్లు ఉంటే ఎఫ్ఎంబిలో కూడా 4 ఎకరాల 64 సెంట్లే ఉంది. ఫీల్డ్ వెరిఫికేషన్లో కూడా 4 ఎకరాల 64 సెంట్లే కనిపించింది. వెబ్లాండ్ అడంగుల్లో మాత్రము 4 ఎకరాల 26 సెంట్లు మాత్రమే కనిపించింది. అంటే 38 సెంట్లు తక్కువగా కనిపించింది. వాస్తవముగా భూమి ఉన్నప్పటికీ వెబ్లాండ్లో 35 సెంట్లు కనిపించడం లేదు. ఇది నేడు సరిచేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ కంపారిజన్లో అడంగల్, ఎఫ్ఎంబి, సర్వే ల్యాండ్ రిజిస్టర్, ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్ట్లో ఉన్న విస్తీర్ణం కంటే వెబ్లాండ్లో ఉన్న విస్తీర్ణం తక్కువగా కనిపించింది. అంటే ఆ సర్వే నంబర్ 156/22 36 సెంట్లు వెబ్లాండ్లో మిస్ అయింది అన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. దీనిపై తహసీల్దార్ విచారణ చేశాడు. ఆ విచారణలో సర్వే నంబర్ 156/22 38 సెంట్లు వెబ్లాండ్ నుండి తప్పుపోయిందని దాన్ని ఇప్పుడు యాడ్ చేయాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. తహసీల్దార్ రిపోర్ట్ ఆధారంగా రెవెన్యూ డివిజనల్ అధికారి కూడా వెబ్లాండ్లో ఆ సర్వే నెంబరును అదనంగా కలపాలని జాయింట్ కలెక్టర్ గారికి ఆదేశాల కోసం కోరడమైనది. దానిపై జాయింట్ కలెక్టర్ గారు పరిశీలించి
ఆ సర్వే నెంబర్ని యాడ్ చేయమని ఆర్డీఓకు తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనితో తహసీల్దార్ తన లాగిన్ ద్వారా ఆ సర్వే నెంబర్కు చేర్చడం జరిగింది. అప్పుడు 156లో 22 38 సెంట్లు భూమి కనిపించింది. మ్యుటేషన్ చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేటికి అవకాశం వచ్చింది. పుష్పరాజ్ భూములకు ఇది ఒక పరిష్కారం. దీనితో వారి సమస్య పరిష్కారమయ్యింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఇంతకు మునుపు అనేక సార్లు చెప్పినట్టుగా ఎంతో ఓపిక అవసరం. ఈ సందర్భంగా ఒక వేమన పద్యాన్ని గుర్తు చేసుకుందాం. అనగ అనగ రాగ మతి శైలుచునుండు, తినగ తినగ వేము తీయగనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అంటే పాడగా పాడగా రాగం వృద్ధి అవుతుంది, తినగ తినగ వేపాకు కూడా తీయగా ఉంటుంది. అలాగే దృఢ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చేయగా అది తప్పకుండా సమకూరుతుంది. ఈ విధంగా మన రెవెన్యూ సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని భావించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే అందరికీ షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక సెలవు.